వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు, చలి ఎక్కువైపోయినప్పుడు వణుకొస్తుంది కదా, ఇది బాగానే ఉంది. మరి జ్వరంలో కూడా వణుకు ఎందుకు వస్తూ ఉంటుంది? ఓకే, సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్ళు కాలిపోతున్నప్పటికీ విపరీతమైన చలితో వణికిపోతూ దుప్పటి కప్పుకుంటారు కదా. అసలు అంత వేడిలోనూ వాళ్ళకి చలి ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. ఒక మనిషికి చలి వేస్తుందా, ఉక్కగా ఉందా అనే విషయాలు ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాన్ని బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి ఆ బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఇలాంటి అధిక వేడికి ప్రతిరూపంగా మనకు చెమట పట్టి శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధం అవుతుంది. అలాంటప్పుడే మనకి ఉక్కపోసినట్లు అనిపిస్తుంది. శీతాకాలంలో బయట ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి అనే ఫీలింగ్కి గురవుతూ ఉంటాం. సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 98.7 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ బయట నుంచి శరీరం కానీ పెద్దగా ఉండదు. కాబట్టి అంత ఇబ్బందిగా ఉండదు. అయితే జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 105 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉండొచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్వరంతో ఉన్న మనిషి శరీరం నుంచి ఆ ఉష్ణశక్తి బయటికి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మనిషికి చలేస్తుందన్నమాట.